తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంలో కూటమి ప్రభుత్వంపై ఆగ్రహించారు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. కూటమి నాయకులు తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసం శ్రీవారిని అప్రతిష్ట పాలు చేస్తున్నారని మండిపడ్డారు. అపవిత్రంగా భావించే లడ్డూపై అసత్య ప్రచారాలు చేసి కొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆరోపించారు. ఈ కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నా, ఈ తాత్కాలిక రాజకీయ ప్రయోజనం కోసం శ్రీవారి ప్రసాదంలో కల్తీ జరిగిందని రకరకాల ప్రచారాలతో ఎందుకు అపచారం చేస్తున్నారు? అసలు శ్రీవారి ఉనికిని ప్రశ్నించే అధికారం, అహంకారం పాలకులకు ఉండొచ్చా? అసలు మీరు నిజంగా ఎంతో పరమ పవిత్రంగా భావించే తిరుమల లడ్డుపై ఆగకుండా ప్రచారాలు చేస్తూ అసలు ఎవరిపై మీరు దాడి చేస్తున్నారు? శ్రీవారి పైన నాకు అర్థం కావలేదు. అసత్యపు ఆరోపణలతో, అసత్యపు మాటలతో, అసత్యపు రచ్చలతో భగవంతుణ్ణి, అంత మహిమలు కలిగిన భగవంతుణ్ణి నాకు అర్థం కావలేదు. ఒకరేమో చంద్రబాబు గారేమో జంతు కొవ్వు కలిసిందంటారు, లోకేష్ గారేమో ఆవు కొవ్వు కలిసింది, పంది కొవ్వు కలిసింది, గొడ్డు కొవ్వు కలిసిందంటారు. పవన్ కళ్యాణ్ గారేమో ఇవన్నీ కలిపిన ప్రసాదాన్ని అయోధ్యకు పంపిస్తారా అంటారు. బాబు, ఎవరికైనా అలాంటి ఆలోచన, అలాంటి ప్రయత్నం చేస్తే అంత మహిమలు కలిగినటువంటి హిందువులకు ప్రపంచంలో ఉన్న కోట్లాది మంది హిందువులకు ఆరాధ్య దైవమైనటువంటి అంత విశిష్టత కలిగినటువంటి ఆ భగవంతుడు శిక్షించకుండా మానుతాడా? అలాంటి నీచపు స్థాయికి ఎవరైనా దిగుజారుతారా? పాలకులు అనేవాళ్ళు ఒక అపవాదు, ఒక మాట అనేటప్పుడు 1-10 సార్లు చెక్ చేసుకుని మాట్లాడాలి. కోర్టుకు వెళ్ళింది, మీ సిట్టు వేశారు, ఈ చిట్టు పైన కోర్టుకు వెళ్ళింది. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? రాష్ట్ర ప్రభుత్వం వేసిన చిట్టు కాదు, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న సిబిఐని కూడా కలిపి విచారణ చేయమన్నది. మనం వాస్తవాలు మాట్లాడదాం. సిట్ ఎవరి కంట్రోల్లో ఉంది? రాష్ట్ర ప్రభుత్వ కంట్రోల్లో ఉంది. ఎవరిది పరిపాలన? మీరే కదా పాలకులు. సిబిఐ ఎవరి కంట్రోల్లో ఉంది? కేంద్ర ప్రభుత్వ కంట్రోల్లో ఉంది. అక్కడ కూడా మీరే కదా భాగస్వాములు. రాష్ట్రంలోనే మీరే పాలకులు, కేంద్రంలోనే మీరే భాగస్వాములు. మీ రెండు పరిపాలనలో ఉన్నటువంటి సిట్ అండ్ సిబిఐ విచారణ చేసి దేశంలోనే అత్యున్నతమైనటువంటి ఐసిఏఆర్ పరిశోధన సంస్థతో మీ పాలనలో ఉన్నటువంటి మీ సంస్థలే విచారణకు పంపించి సుదీర్ఘమైనటువంటి విచారణ చేసి ఆ ఐసిఏఆర్ రిపోర్టు ప్రకారం ఏ రకమైనటువంటి జంతు కొవ్వు గాని, పంది కొవ్వు గాని, గొడ్డు కొవ్వు గాని, పంది కొవ్వు గాని ఏమి కలవలేదు, ఇది అబద్ధము అని చాలా స్పష్టంగా నివేదిక ఇస్తే సంతోషించాలనా? ఆ పరమ పవిత్రమైనటువంటి ఆ లడ్డు కల్తీ కాలందుకు సంతోషించి